హలో గైస్, మరి చూసుకుంటే ఇంకా గుడ్ న్యూస్ గైస్ మనకి. సో అంటే వేరే సినిమాలు ఎట్లాంటి ఫార్మాట్ ఫాలో అవుతూ ఉంటాం. మొన్న రాజ్యసభ కూడా ఇదే జరిగింది. సో ఏదైతే మెయిన్ క్యారెక్టర్ గెటప్ ఉంటుందో అది రిలీజ్ రోజు వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఒక 3 రోజులు అయిన తర్వాత ఇంక్లూడ్ చేశారనమాట. అప్పట్లో కొంచెం గొడవలు కూడా చేశారు ఫ్యాన్స్. బట్ అది ఇంటెన్షనల్గా చేసిన అది. బట్ పెద్ద కళ కాదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది సెన్సార్కి అయితే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఒక 4 కొత్త సీన్లు యాడ్ చేస్తున్నారు సినిమాలో. ఎందుకంటే ఒక ఆడియన్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఏదైతే ఆ ల్యాగ్ అనిపిస్తుందో, చిరాకు అనిపిస్తుందో కొన్ని సీన్స్ అవి తీసేసి మళ్ళీ కొత్తగా కొన్ని సీన్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏ సీన్స్ తీసేస్తున్నారంటే మన శివరాజ్ కుమార్ గారి ఆ సిసోడియోలో ఉంటుంది కదా ఫ్లాష్ బ్యాక్, ఆ సీన్ అయితే తీసేస్తున్నారు. దాంతో పాటుగా మరి మిగతా చిన్న ఒక 5 to 10 seconds ఉండేటట్టు అక్కడక్కడ తీస్తున్నారు. జాహ్నవి కపూర్వి ఆల్రెడీ తీస్తారు. మరి ఏ సీన్లు యాడ్ చేస్తున్నారు బ్రో అంటే 4 సీన్లు గైస్. ఫస్ట్ వన్ ఏంటి అంటే రామ్ బుజ్జి సీన్స్ ఒక 1 minute వచ్చేటట్టు అదొకటి యాడ్ చేస్తున్నారు. మన రామ్ చరణ్ గారి పెళ్లి చూపుల సీన్ ఒకటి ఉందంట. సో ఆ గద పట్టుకొని వెళ్తున్నారు కదా సైకిల్ మీద, ఆ సీన్ దానికి కనెక్టెడ్ అయ్యి ఉండే సీను, ఆ సీన్ కూడా యాడ్ చేస్తున్నారనమాట. దాంతోపాటు రామ్ బుజ్జి కొంచెం మంచోడ్లా మారే ఒక సీన్ ఉంటుంది, అదొకటి. అలాగే మన రామ్ చరణ్ గారు కాళ్ళర్ కొడతారు కదా, సో కాళ్ళర్ కొట్టిన తర్వాత ఆ విరిగిపోయిన కాళ్ళతో సో కొంతమందితో ఫైట్ చేస్తాడనమాట. ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ 4 సీన్లు అయితే యాడ్ చేశారు. ఈ 4 సీన్లు యాడ్ చేసి మళ్ళీ సెన్సార్కి అయితే వీళ్ళు పంపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ వీకెండ్ కల్లా అది రెడీ అయిపోద్ది. మ్యాక్సిమం 14 నుంచి కూడా మనకైతే పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో గుడ్ థింగ్ గైస్, ఇట్లా చెయ్యాలి. ఎందుకంటే ఇంకొంత కొత్త వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే చూస్తారో రెండోసారి చూద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పర్వాలేదు, ఇట్లా చేయాలి. సో చూద్దాం గైస్ ఇది ఎంతవరకు క్లిక్ అవుతుంది ఏంటి. ఒక మంచి టెక్నిక్ అని చెప్తాను. సండే వరకు కూడా ఈ టికెట్ హైక్స్ ఇట్లానే ఉంటాయి. సండే నుంచి టికెట్ హైక్స్ అయితే తగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు 250 రూపాయలు ఉండే టికెట్ 150కి వచ్చేస్తుంది. సో ఆబ్వియస్గా ఇంకా చాలామంది వెళ్ళాలనుకుంటారు, చూడాలనుకుంటారు. సో వాళ్ళకు కూడా ఈ సీన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం ఇది ఏ మేరకు కూడా హిట్ అవుతుంది, ఏ మేరకు అవుతుందో. ఆల్రెడీ హిందీలో కూడా ఒక డీసెంట్ బుకింగ్స్ అయితే పడుతున్నాయి. సో హిందీ కన్నా కర్ణాటక కానీ ఈ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఇంకా ఒక డీసెంట్గా ఇంకా మంచిగా పడుతుంది అనమాట. మరి ఏమైందో తెలియదు, హిందీలో అనుకున్నంత బుకింగ్స్ అయితే పడలేదు. మరి తెలీదు. మరి రీసెంట్గానే నేపాల్లో కూడా ఒక షో అయితే హౌస్ఫుల్ అవ్వడం జరిగింది. మరి అదేమైనా డే బై డే ఇంక్రీజ్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి మనము. సో అది గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.